నమస్తే. చెన్నూరు నుండి 2014 నుండి ఇప్పటి వరకు ఏ ఏ పార్టీల ప్రభావం ఎట్లుంది, ఏ ఏ పార్టీలలో లొసుగులున్నాయి, ఏ ఏ పార్టీలు కొట్లాడుతున్నాయి, ఏ ఏ పార్టీలలో అసలు బలంగా ఉన్న పార్టీలు ఏంటిది, మరి రాబోయే ఎన్నికల్లో గెలిచేవారు ఎవరు అనేది 2014లో బీఆర్ఎస్ నుండి అప్పుడు టీఆర్ఎస్గా ఉండే, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్. 2014లో నల్లాల వదిల అక్కడ నుండి మరి కాంగ్రెస్ గడ్డం వినోద్ పైన అక్కడ విజయం సాధించాడు. అయితే ఆయన టిఆర్ఎస్ విప్ గా ఉండేది, ఎందుకనంటే ఆయన ఉద్యమ కాలం నుండి కూడా ఉన్నాడు కాబట్టి ఆయనను విప్ గా గుర్తించి ఆయనకు వాల్యూ ఇచ్చిండ్రు. అయితే అది కాస్త 2018 ఎలక్షన్లోకి వచ్చేసరికి బాల్కసుమన్ కి అక్కడ బీఫామ్ ఇచ్చిండ్రు. అది వ్యతిరేకించిన నల్లాల వదిల దాంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. దాని నుండి ఆయనకి వాళ్ళ బుజ్జగించిండ్రు, ఆయనని నల్లాల వదల్ని బుజ్జగించిండ్రు. మీరు ఇప్పుడు విడ్రా చేసుకోండి, మీకు వేరే మంచి పదవి ఇస్తామని చెప్పేసి బుజ్జగించిండ్రు. అప్పుడు ఆయనను 2018లో బాల్కసుమన్కి ఇచ్చేసిండ్రు. ఆ బాల్కసుమన్ అంతవరకు ఎంపీ అంటే పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన ఎంపీగా మరి ఉండే అప్పుడు 2014లో. 2018లో వచ్చేసరికి మరి ఏమైందో తెలియదు. అక్కడ ఆయనకి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బాల్కసుమన్ ఉండే, ఆయన్ని అక్కడ నుండి తీసి 2014లో గెలిచిన నల్లెల ఓదల ప్లేస్ లో 18-19లో ఆయనను రికవరీ చేసిండ్రు. అది జీర్ణించుకోలేని నల్లెల ఓదలు ఆయన అనుచరులు ఒకరు కిరోసిన్ కూడా పోసుకొని చనిపోయినారు. అప్పుడు అంటే బీఆర్ఎస్ లో లుకలుకలు ఉన్నాయన్నట్టే చెన్నూరులో. నల్లెల ఓదలకి మరి జెడ్పీ చైర్మన్ గా ఇచ్చిండ్రు. జెడ్పీ చైర్మన్ గా ఇచ్చినా కూడా, ఒక జిల్లాకి చైర్మన్ పదవి ఇచ్చినా కూడా ఎమ్మెల్యేలదే అంటే శాసనసభ సభ్యులదే నడుస్తుంది కాబట్టి ఆయన అందులో నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. మరి 2022-23 సమయంలో బాల్కసుమన్ పైన వివేక్ వెంకట స్వామి గెలిచిండ్రు. ఆ వివేక్ వెంకట స్వామి మరి బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుండి పోటీ చేసిండ్రు. ఇక బీజేపీ వాళ్ళు చెన్నూరు నుండి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ గురించి చెప్దాం మనం. 2014లో 2014లో రామ్వేణు అని చెప్పేసి 2014లో చెన్నూరు నుంచి చెన్నూరులో బీజేపీ నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డారు. 7,879 ఓట్లు వచ్చిన ఆయనకి. 2018-19లో అందుగుల శ్రీనివాస్ అని చెప్పేసి వ్యక్తి అక్కడ నుండి క్యాండిడేట్ గా 2,026 ఓట్లు వచ్చినాయి. అతి తక్కువ ఓట్లు వచ్చినాయి. 2023 ఎన్నికల్లో దుర్గం అశోక్ అని చెప్పేసి 3,375 ఓట్లు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి చూసుకుంటే బీజేపీ ప్రభావం చెన్నూరులో తొలిసారి నిలబడ్డ వ్యక్తికి 7,879 ఓట్లు అని అంటే అక్కడ ఈ 3 సార్లు ఎన్నికల్లో కూడా నిలబడ్డ వాళ్ళలో అక్కడ అధికంగా ఎక్కువగా ఓటింగ్ శాతం వచ్చింది ఈ రామ్వేణుకు మాత్రమే. ఇక రెండవసారి తగ్గిపోయింది మొత్తానికి. మూడోసారి దుర్గం అశోక్ మరి 3,000 చిల్లరత మరి ఆయన బీజేపీ నుండి ఉన్నారు. అక్కడ బీజేపీ పార్టీలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు, కానీ బీజేపీకి చెన్నూరులో అంతగా ప్రాతినిధ్యం లేదు, అక్కడ నుండి అంత బలం లేదని చెప్పేసి అనుకోవచ్చు. ఇక బిఎస్పీ నుండి సూరపల్లి సుజాత అనే ప్రొఫెసర్ అక్కడ నుంచి పాల్గొన్నదని చెప్పి తెలిసింది. అయితే ఇక 2023 ఎన్నికల్లో దాసారపు శ్రీనివాస్ అని చెప్పేసి బీఎస్పీ నుండి పోటీ చేసిండ్రు. కానీ ఆయనకు అంతగా మరి ప్రాతినిధ్యం లేనట్టుగా కనబడింది, ప్రజల్లో ఆయనకు అంతగా చోటు లేనట్టుగా కనబడింది. ఇక బీఎస్పీకి అంతగా బలం లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు అక్కడ నుంచి. ఇక కాంగ్రెస్ నుండి 2014లో గడ్డం వినోద్ పార్టిసిపేట్ చేసిండ్రు. అప్పుడు ఈయన ఈ నల్లల వదిల పైన ఓడిపోయిండు. కారణం ఏంటిదంటే అప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అప్పుడు గాలి అంతా కూడా టిఆర్ఎస్ పైన ఉండే, అంటే టిఆర్ఎస్ గాలి ఉండే కాబట్టి ఆయన టిఆర్ఎస్ పైన నల్లల వదిల పైన ఓడిపోయిండు. ఇక రెండవసారి 2018లో బోర్లుకుంట వెంకటేష్ నేత అని చెప్పేసి కాంగ్రెస్ నుండి అక్కడ క్యాండిడేట్ గా పోటీ చేసిండు. ఆయన అక్కడ నుండి ఓడిపోయి, అంటే 2018లో కాంగ్రెస్ నుండి ఓడిపోయి బీఆర్ఎస్ బీఫామ్ తీసుకుని
ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఆయన గెలిచిండు. అంటే ఇక్కడ ఈ రెండోసారి కూడా బలం ఎక్కువగా బీఆర్ఎస్ కే ఉంది. అక్కడ పెద్దపల్లి పార్లమెంట్ చిన్న స్థాయి నుంచి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద స్థాయిలో ఉండేమో గెలిచిండు, కానీ ఇక్కడ చిన్న స్థాయిలో అంటే ఆ స్థానంలో కాంగ్రెస్ లో అక్కడ అక్కడ అంతగా బలం లేదని చెప్పుకోవచ్చు. ఇక మూడవసారి కాంగ్రెస్ వ్యక్తిగా గడ్డం వివేక్ అక్కడ మూడవసారి పార్టిసిపేషన్ చేసిండ్రు. గడ్డం వివేక్ ఏంటిదనంటే ఆయన అంతవరకు బీజేపీలో ఉండే, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ నుండి నిలబడ్డారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ లోకి ఆయన రావడానికి కారణం ఏంటిది అంటే ఖచ్చితంగా గెలవాలి అని అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 సార్లు ఒకరికి ఇచ్చి మరోసారి మార్చే గుణం ఉన్నది. ఇటు గడ్డం వినోద్ గెలవాలన్నా వివేక్ వెంకటస్వామి మాత్రమే ఆ బలం చేకూర్చగలడు. ఏ విధంగానంటే ఆయన అనుచరులు నిన్నెల నుండి అనుచరులు ఉన్నారు ఆయనకి. హరీష్ గౌడ్ అని చెప్పేసి ఆయన అనుచరుడుగా బీజేపీలో ఉన్న వివేక్ వెంకటస్వామికి అనుచరుడుగా ఉన్నాడు. ఆయన బలం వినోద్ కి వెళ్ళిపోతుంది. ఆయన కాంగ్రెస్ లో వెళ్తే వివేక్ వినోద్ ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుని మరి ఈసారి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి తను ఇక్కడికి రావడం జరిగింది. అదే 2018-19లో ఈ బిఎస్పీ నుండి గడ్డం వినోద్ పార్టిసిపేట్ చేసినా కూడా ఓడిపోయిండు. కారణం ఏంటిదనంటే అప్పుడు వివేక్ బీజేపీలో ఉండడం, అప్పుడు వివేక్ వర్గీయుడైన హరీష్ గౌడ్, వివేక్ అప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఉండే, కాబట్టి ఆయనకు అంతగా సహకరించకపోయిండు. మరి అక్కడ కాంగ్రెస్ కి బెల్లంపల్లిలో కాంగ్రెస్ కి అంత బలం లేకపోయింది, అదేవిధంగా చెన్నూరులో కూడా కాంగ్రెస్ కి అంతగా బలం లేకపోయింది. ఈ విధంగా మంచిర్యాల డిస్టిక్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి 2023లో. మరి 2028-29 సమయంలో మరి ఎవరు గెలుస్తారు అని చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ పరిస్థితులను బట్టి చూస్తే అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 2 సార్లు ఇచ్చే అలవాటు ఉంది తెలుగు ప్రజలకి అని చెప్పేసి, దక్షిణాది భారతీయులకి అలవాటు ఉంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ గడ్డం వినోద్ అండ్ వివేక్ కుటుంబానికి ఆ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి కుటుంబానికి అసలు పడట్లేదు. ఆయన కసు అంటే ఇక బుస్సు అనే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ లో కూడా అంటే కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు అయితే బాగానే ఉన్నాయి. మరి ఇది రాబోయే ఎన్నికల్లో ప్రభావం ఏ విధంగా చూపెడుతుంది అని చెప్పేసి మనం వేచి చూడొచ్చు. అయితే ప్రజలారా మీరు చెప్పండి, అసలు మీ అభిప్రాయం మీ అభిప్రాయంలో ఎవరు గెలిస్తే బాగుంటది? బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా, బీజేపీ గెలిస్తే బాగుంటుందా, ఇటు బీఎస్పీ గెలిస్తే బాగుంటుందా? ఎవరు గెలిస్తే మరి ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కి పనిచేయగలుగుతారు? గడ్డం కుటుంబానికి, గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరి ఇదేది ఒక మంత్రి పదవిని ఇచ్చిండ్రు, అది కార్మిక శాఖని ఇచ్చిండ్రు. ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను బట్టి చూస్తే మరి అభివృద్ధి చేశారా, మరి అభివృద్ధి చేయట్లేదా అని చెప్పేసి మీరు దీన్ని చూడొచ్చు. ఈ విధంగా చూసుకుంటే మరి రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంగా మాకు తెలియజేయండి. మరి చూస్తా ఉండండి. అంతవరకు SSG న్యూస్ టీవీ, మీతో శ్రీనివాస్.